బాబోయ్! 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 ఇన్ని సీజన్స్‌లో ఏ సీజన్‌లోనూ ఇటువంటి ఎపిసోడ్ అయితే నేను చూడలేదండి. అంత బావుందని అంటున్నారా? కాదండి. అంత చెత్తలా ఉంది ఈ ఎపిసోడ్. ఎంత వరస్ట్‌గా ఈరోజు గేమ్ అయితే జరిగిందంటే అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సార్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారని మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానండి. ఎంత వరస్ట్‌గా జరిగిందండి ఈరోజు గేము. ప్రతి ఒక్కరు ఇంక కొట్టుకోవడమే లేట్. ఒకరినొకరు నూక్కొని, కింద పడి, దొల్లాడి, అట్లా ఇట్లా తోసుకొని, పృథ్వీ బిహేవియర్ అయితే చాలా వరస్ట్ అండి. ఏదో బలం ఉంది గదా! మనం ఏం చేసినా చెల్లిద్ది అనేటట్టుగా ఆడాడు. ఎంత తోసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆడారు. నేనప్పుడే ఆపేసి, 'బిగ్ బాస్' ఆపేసి రెడ్ కార్డ్ ఏమైనా ఇస్తారేమో అని జెప్పని ఎక్స్‌పెక్ట్ జేశాను. బట్ దానికన్నా ఆహ్, అసలు రెడ్ కార్డ్ కూడా గాదు. అందరిని బయటికి పంపించేయాలి 'బిగ్ బాస్' హౌస్‌లో నుంచి. అంత దారుణంగా ఆడారండి గేము. ఈ 'పద్మావతి' టాస్క్ ఏమో గాని వస్తా వస్తా గొడవలైతే చాలా తీసుకొచ్చిందండి. 'బిగ్ బాస్' గొడవలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇటువంటి ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చి వదిలేసాడంటే ఈ సీజన్‌లో కొట్టుకున్న ఆశ్చర్యం లేదు. ఒకరినొకరు కొట్టుకోబోతారు ఇంక ఖచ్చితంగా. మగాళ్ళని లేదు, ఆడాళ్ళని లేదు. ఎవ్వరు చూసినా వీళ్ళు ఆడోళ్ళేమో గోర్లు పట్టుకొని రక్కుకుంటున్నారు. ఒకరినొకరు గిల్లుకుంటున్నారు, తోసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మగోళ్ళేమో ఇంకంతే పల్టీలు కొడుతున్నారు ఒకరినొకరు ఎత్తుకొని అంత దారుణంగా జరిగింది. ఎఫర్ట్స్ అయితే 100% పెడుతున్నారు కానీ, గేమ్ ఆడి నువ్వు గెలిచినప్పుడు దానికి ప్రయోజనం అనేది ఒకటి ఉండాలనమాట. ఇంత వరస్ట్‌గా ఆడి నువ్వు గెలిచినా గానీ, రూపాయి ప్రయోజనం అయితే ఉండదు. లాస్ట్‌లో దాంతో పాటు గెలిచినందుకు నీకు మళ్ళీ తిట్లు కూడా వస్తాయి. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా. ఈ ఎపిసోడ్ చూసినోళ్ళకి ప్రతి ఒక్కరికి అనిపిస్తదండి. ఇంత వరస్ట్ ఎపిసోడ్ అయితే మనం ఇన్ని సీజన్స్‌లో ఎప్పుడు చూడలేదు. గుడ్లేమో బానే కలెక్ట్ చేస్తున్నారు. అదంతా ఓకే. తీసుకొనెళ్ళి వాళ్ళ బుట్టల్లో వాళ్ళేసుకున్న తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ గదండీ. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చెల్లిద్దా నార్మల్‌గా? అస్సలు చెల్లదు. సో, నార్మల్‌గా ఏంటంటే అభయ్ టీమ్ ఆల్రెడీ వీక్ అయిపోయింది. నబీల్‌ని తీసేసి సంచాలక్‌గా అయితే పెట్టారు. మరి అభయ్ క్లాన్ చీఫ్‌గా ఉండేటప్పుడు ఆయనేం చేయాలి? క్లాన్‌కి సపోర్ట్ జేయాలి. ఆయన అదంతా వదిలేసి నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. అవతలోళ్ళు వరస్ట్‌గా ఆడుతున్నారంటే, అవతలోళ్ళు వరస్ట్‌గా ఆడినా, ఇంక చిరాకు తెప్పించేలా ఆడినా గానీ, నీ ఆట నీవు 100% ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే నువ్వెందుకు గేమ్‌లో గేమ్‌లో ఎందుకు నువ్వు చీఫ్ అయ్యావు? క్లాన్‌కి ఎందుకు చీఫ్ అయ్యావు? సెల్ఫ్ నామినేషన్ యేసుకొని మరీ పెద్ద తోపులాగా చెప్పాడు. నామినేషన్స్‌లో నుంచి నేను ఈజీగా సేవ్ అయిపోతాను. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పనేసి. నువ్వు ఆడే ఆట చూస్తుంటే నువ్వు సేఫ్ అవుతావని గాదు. నువ్వు ఈ వారమే ఎలిమినేట్ అయిపోతావని ఈజీగా అర్థమవుతుంది. అంత నెగ్లిజెన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదండి. సింపుల్‌గా నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను ఈ గేమ్‌లో. అదేదో పెద్ద ఘనతలాగా చెప్పుకున్నాడు. ఎందుకంటే నీ క్లాన్ మెంబర్స్ అంత కష్టపడుతున్నారు. ఓకే. మీరు ఓడిపోతారని తెలిసినా కూడా మనం 100% ఎఫర్ట్స్ ఇద్దాము అని చెప్పనేసి నీ క్లాన్ మెంబర్స్ అవతల వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారండి. ఖచ్చితంగా 100% అవతల వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. యువతల వాళ్ళని కాపాడేది ఒకడే నబీల్. ఆ నబీల్‌ని కూడా తీసేసి సంచాలక్‌గా అయితే పెట్టారు. అలాంటప్పుడు నువ్వు ముందుండి ఆ టీమ్‌నైతే నడిపించాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? అభయ్. ఆయనుండి గెలిపించాలి. అంతేగాని సింపుల్‌గా నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. నాకు ఆడాలని లేదు అని చెప్పని సింపుల్‌గా తప్పించుకునేస్తే ఎలా చెల్లిద్దో నాకైతే అర్థం కాలేదండి. చాలా మనశ్శాంతిగా పోయి కూర్చోనున్నాడు ప్రశాంతంగా. అవతల వాళ్ళేమో కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఈయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. సరేలే ఎక్కడో ఒక దగ్గర ఎఫర్ట్ చూపిద్దాం అని చెప్పనేసి సెకండు ఎలాగో 'బిగ్ బాస్' జాలిగుండు కాబట్టి వీళ్ళకి ఇంకో అవకాశం ఇచ్చారండి. సో, ఈ గేమ్ గెలిస్తే వాళ్ళకి కొన్ని గుడ్లు ఇస్తాను అని చెప్పన్నాడు 'బిగ్ బాస్'. సో, గేమ్ చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న రౌండ్ ఉంది కదా! రౌండ్ సర్కిల్ లాగా. దాని లోపల బాల్స్ అయితే ఉన్నాయండి. ఆ పాయింట్స్ ఏదైతే డిస్‌ప్లే చేశారో ఆ పాయింట్స్ దగ్గర ఆ బాల్స్ అనేవి కరెక్ట్‌గా వేస్తే ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళకైతే ఎక్స్ ఇస్తానని చెప్పనేసి 'బిగ్ బాస్' అయితే చెప్పాడు. సో, అభయ్ అయితే ఈ ఛాలెంజ్‌లో ఆయనే ముందుకొచ్చి ఆడి గెలిపించాడు వాళ్ళ టీమ్‌ని. 90 ఎక్స్ అయితే వచ్చాయండి. 'బిగ్ బాస్' ఊరికనే ఉండడు గదా! మధ్యలో రెడ్ కలర్ ఎగ్ ఒకటేసాడు. ఖచ్చితంగా దీనివల్ల ప్రాఫిట్ ఉంటదా అని జెప్పంటే చెప్పలేం. కొన్ని సీజన్స్‌లో ఇలా బ్లాక్ ఎగ్ ఒకసారి పడింది. ఆ బ్లాక్ ఎగ్ ద్వారా వాళ్ళ దగ్గరుండే ఎగ్స్ మొత్తం స్వాప్ అయిపోయింది. సో, అలా గూడా జరగొచ్చు. లేదంటే ఈ రెడ్ ఎగ్ నిఖిల్ చేతిలో తీసుకున్నాడు కాబట్టి ఆయనకేదైనా పాజిటివ్ ప్లస్ పాయింట్ ఏదైనా అయ్యే అవకాశం గూడా ఉండొచ్చు.
సో మార్నింగ్ లేసి మళ్ళీ భరతనాట్యం డ్యాన్సులు అంతా వేశారు. కానీ బిగ్ బాస్ గురించి తెలియదు కదా, ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చారండి. సింపుల్గా ఏంటంటే వీళ్ళేమో వంట చేసుకునేది ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటా అని చెప్పనేసి ఫిక్స్ అయ్యారు. బిగ్ బాస్కి అదేమో నచ్చలేదు. అసలు 14 గంటలు టైం ఇచ్చిందే వీళ్ళిద్దరు గొడవ పడతారు, 7 గంటలు నేను చేసుకుంటానని చెప్పనేసి. వీళ్ళేంటి సింపుల్గా కలిసిమెలిసి మేమిద్దరం కలిసి చేసుకుంటాం అని అంటున్నారు అని చెప్పనేసి బిగ్ బాస్ అయితే సపరేట్గా వంట చేసుకోవాలని చెప్పారండి. అభయ్ నవీన్ దానికి బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. ఏదో ఇది ఫస్ట్ సీజను, నేను శివబాలాజీ బిగ్ బాస్ని తిట్టేస్తే విన్నర్ అయిపోతానని అనుకుంటున్నాడు. అసలు ఫ్యూచర్ నాకు తెలియబోతుంది. ఏంటంటే బిగ్ బాస్ ఏది చెప్తే అది పాటించాలి మూసుకొని, అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసిందే చెల్లుతుంది అని చెప్పనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అబ్బాయి. దానికైతే పరిణామాలు అయితే ఫేస్ చేశాడండి. సో ఈ లైవ్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది, అబ్బాయిని అయితే చీఫ్గా నుంచి తీసేశారండి. ఎందుకు అనుకుంటున్నారా? బిగ్ బాస్కి ఎదురు చెప్తున్నాడు, ప్లస్ గేమ్స్ అయితే ఆడట్లేదని చెప్పనేసి అబ్బాయిని అయితే చీఫ్గా తీసేశారు. అబ్బాయి క్లాన్లో నుంచి ఎవరినో ఒకరిని అవతల క్లాన్ చీఫ్ అయిన నిఖిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది కరెక్ట్గా చెప్పలేదు. బట్ ఈ రెడ్ ఎగ్ వల్ల ప్రయోజనం ఏంటి అని అనుకుంటున్నారా? ఏముండదండి, నాకు తెలిసి సేవింగ్ ఏదైనా ఒక పవర్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నిఖిల్కి ఆ పవర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది కదా, ఎవరు మన అభయ్, పృథ్వీ, సోనియా, వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ గుడ్ల టాస్క్ అయితే స్టార్ట్ అయిందండి. బాబోయ్, ఈసారి అయితే మరీ దారుణం. అసలు పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయినట్టు గొడవలు పీక్స్లోకి వెళ్ళిపోయి అసలు చాలామంది కొట్టుకున్నారండి. నిజంగా ఆ ఫుటేజ్లు కానీ కనబడితే మీరు ఎపిసోడ్ చూసినట్లయితే నిజంగా ఒకరినొకరు విదిల్చుకునేటప్పుడు మూతుల మీద, ఒళ్ళు మీద అయితే కొట్టుకున్నారు. అసలు నిజంగా చాలా దారుణంగా ఆడారు నిజంగా. ఎందుకంటే ఇన్ని సీజన్స్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఎపిసోడు ఇంత దారుణమైన ఎపిసోడ్, ఇంతకన్నా ఫిజికల్ టాస్కులు చాలానే పెట్టారు. వాటన్నిటిని ఈజీగా సర్వైవ్ అయిపోయి ముందుకు తీసుకొచ్చారు. సీజన్ అంతా ఎక్కడా కానీ ఒక రెడ్ కార్డ్ అనేది, ఒక గొడవ కానీ, చేతులు దాటిపోయే గొడవలు కానీ ఎక్కడా అవ్వలేదండి ఇన్ని సీజన్స్లో. మీరు తమిళ్ బిగ్ బాస్ చూసినట్లయితే అక్కడైతే రెడ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నారు అని చెప్పనేసి ఆ రెడ్ కార్డ్ కూడా ఇచ్చారండి. కానీ మన తెలుగు సీజన్స్లో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు. నాకు తెలిసి ఈ సీజన్లో జరిగే అవకాశం 100% ఉందండి. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ పృథ్వీ బిహేవియరు, ఈ సోనియా అవతల వాళ్ళని రెచ్చగొట్టే బిహేవియర్, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కొట్టుకుంటారు ఈ సీజన్లో. ఒక ఇద్దరి మధ్య గొడవ అయితే జరుగుతుంది, ఒకడినొకడైతే కొడతాడు. ఖచ్చితంగా ఈ సీజన్లో రెడ్ కార్డ్ అయితే వచ్చే అవకాశం ఉందండి 100%. ఈ సీజన్లో నేను ఈ వీక్ సాటర్డే నాగార్జున సార్ ఎపిసోడ్ కోసం అయితే ఎదురు చూస్తున్నానండి. నాగార్జున సార్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఇలాంటి ఒక ఎపిసోడ్కి, ఇలాంటి ఒక రచ్చకి, ఇలాంటి ఒక ఫైట్స్కి నాగార్జున సార్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నాగార్జున సార్ కొన్ని సీజన్స్లో చాలా ఫైర్ అయిపోయారంటే, కొన్ని ఫిజికల్ టాస్క్స్ అప్పుడు ఎవరైనా వర్స్ట్గా బిహేవ్ చేసిన వాళ్ళందరి మీద చాలా ఫైర్ అయ్యారు. అసలు ఈ టాస్క్లో అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, అందరూ ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. రూల్స్ అన్నీ మర్చిపోయి, రూల్స్ ఎవ్వరూ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించారు. వాళ్ళ డెస్టినీ వాళ్ళే రాసుకున్నట్లు ఉంది ఖచ్చితంగా. సో బిగ్ బాస్ అయితే ఫైర్ అయ్యాడు దీని మీద. ఆల్రెడీ లైవ్ చూసినట్లయితే మీకు తెలుసుంటుంది, డోర్స్ అయితే ఓపెన్ చేసి మీరు ఆడాలనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, రూల్స్ని ఏది పాటించట్లేదు, ఉంటే ఉండండి లేదంటే బయటికి పోండి అని చెప్పని డోర్స్ అయితే తెరిచారండి. అంత దారుణానికి ఏ సీజన్లో అయితే రాలేదు. బిగ్ బాస్ ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగు బిగ్ బాస్లో డోర్స్ ఓపెన్ చేసేసి ఇష్టం ఉంటే ఆడండి లేకపోతే బయటికి వెళ్ళండి అని చెప్పడం. నిజంగా రూల్స్ పెట్టినప్పుడు రూల్స్ని పాటించి దానికి తగ్గట్టు గేమ్స్ ఆడాలి. మనం ఇష్టం వచ్చినట్టు ఆడేద్దాము, మనదేముంది, ఏది ఆడినా చెల్లిద్దిలే అని చెప్పనేసి ఇష్టం వచ్చినట్టు ఆడితే మాత్రం దారుణంగా ఉంటుంది. వీళ్ళు అబ్బాయిలన్నా కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారంటే ఒక రకం, అమ్మాయిలు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారండి. వాళ్ళు ఒకరినొకరు గుంజుకోవడం, ఒకరినొకరు గోర్లతో రక్కుకోవడం, ఇంత దారుణమైన గొడవలు అయితే చూడలేదు. మన ప్రేరణ ఉంది కదండి, ప్రేరణ గురించి కూడా మాట్లాడాలండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, ఎవరికి ఒక రెస్పెక్ట్ లేదు. పోరా, ఏయ్ నువ్వేంట్రా, నువ్వు గొడవ ఇది అది అని చెప్పనేసి అమ్మాయిల్ని క్యారెక్టర్లెస్, సెన్స్లెస్, ఇష్టం వచ్చిన పదాలతో అంటుంది. విష్ణుప్రియ అంత అంటున్నా కానీ విష్ణుప్రియ పాపం చాలా
పేషెంట్‌తో ఏమన్నా గాని పడుతుందండి. ఏమి తిరిగి మాట్లాడడం, తిరిగి గొడవ పడడం అదేమీ చేయట్లేదు. ఒక రకంగా విష్ణుప్రియకి మంచిదే. ఎందుకనుకుంటున్నారా? మనకు వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సార్ వచ్చినప్పుడు ప్రేరణని బాగా యేసుకుంటారు. విష్ణుప్రియని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే నీ పేషెన్స్ లెవెల్‌కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా అని చెప్పనేసి సైలెంట్‌గా వదిలేస్తారు. యష్మి, ప్రేరణ వీళ్ళ టీమ్ కూడా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారండి. ఎఫర్ట్స్ పెట్టలేదనేసి ఎవ్వరిని అనాల్సిన అవసరం లేదు. కానీ టాస్క్ మాత్రం నిఖిల్ వాళ్ళ టీమే గెలిచిందండి. సో, ఈ ఎపిసోడ్ ఇలా పక్కన పెడితే ఈ వీక్ ఓటింగ్ కూడా చాలా వింతగా జరిగింది. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.